హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేడ్ వ్లాగ్స్. నా పేరు భవాని. ఏంటి బస్ స్టాప్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ మేము మన్యంకొండ వెళ్తున్నాము. సో ఎందుకంటే మా చిన్నత్తయ్య సత్యనారాయణ వ్రతం చేస్తుందనమాట మన్యంకొండలో. నేను ఇప్పటివరకు మన్యంకొండ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. సో మేము బస్కే వెళ్ళామండి. సో అది వచ్చేసి నాగర్ కర్నూల్ బస్ స్టాపు. అక్కడ నుంచి మన్యంకొండకు వచ్చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ బస్ దిగేసి మళ్ళీ అక్కడ నుంచి కొండపైకి వెళ్ళాలి. సో వెళ్ళాలంటే మేము ఆటోకి వెళ్ళామన్నమాట. ఆటో బ్యాక్ సైడ్ కూర్చున్నాము. ఫస్ట్ టైం అట్లా కూర్చోవడం కూడా. సో చూస్తున్నారు కదా, స్టార్ట్ అయ్యాం మేము. ఇది కూడా 7 కొండలండి. సేమ్ తిరుపతి ఎలా ఉంటుందో 7 కొండలు, ఇక్కడ కూడా మన్యంకొండ కూడా 7 కొండలే అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు. సో సేమ్ తిరుపతి లాగానే అనిపించిందండి నాకైతే. ఆ కొండలు ఎక్కడము, ఆ టర్నింగ్స్ అదంతా. ఆటోలో వెళ్ళాం కదా, చాలా భయం వేసింది నాకు. సో ఇది వచ్చేసి కింద అనమాట. కింద కొంచెం జాతర అవుతుంది ఇది. ఇక్కడ మెట్లు కూడా ఉంటాయి అన్నమాట. మెట్లు ఎక్కేవాళ్ళు మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు, ఇలా వెహికల్ మీద వెళ్ళేవాళ్ళు అలా కూడా వెళ్ళొచ్చు. సో పైకి అయితే వచ్చేసాము. చాలా దూరంలో ఆపిర్రు ఆటో, చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వెహికల్స్ అయితే చాలా ఆగినాయి, కార్లు బైక్లు. సో అక్కడ నుంచి చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చేసాము. ఫుల్ ఎండ కాసిందండి ఆ రోజైతే. సో ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు, ఎందుకంటే ఆ రోజు శ్రావణ శనివారం, తొలి శనివారం అనమాట శ్రావణ మాసంలో. సో మేము ఆ రోజే వెళ్ళాము. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అవి వచ్చేసి స్టెప్స్ అనమాట పైకి వెళ్ళడానికి. అక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి గుండం ఉందన్నమాట. సో ఇక్కడ స్నానాలు చేసేసి దర్శనానికి వెళ్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పబ్లిక్ ఉన్నారో. అసలు మనకి కార్ పార్కింగ్కి ప్లేసే లేదనమాట అక్కడ. సో ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట దర్శనానికి. ఇంకా చాలా పైకి ఉందన్నమాట వెళ్ళేది. సో ఇక్కడ మేమైతే కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు. మా బ్యాగ్స్ గిట్లంగా అక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్దామని. సో ఇక్కడైతే మొత్తం చాలా ఎండ అంటే ఎండ ఉందన్నమాట. పైన నుంచి ఎండ కిందికి వెళ్ళి ఆ బండ కాలడం, కాళ్ళు కాలడం, మాకైతే పగలే చుక్కలు కనిపించినాయి. సో ఇక్కడ రైట్ సైడ్లో మనకి రథాలు చేసుకోవడానికి మాత్రం ప్లేస్ ఉందన్నమాట. ఒక చిన్న రూమ్ లాగా ఉంది. సో ఆ రూమ్లోనే రథాలు చేస్తారనమాట. మా అత్తయ్య వాళ్ళు కూడా ఇక్కడే చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంతమంది చేస్తున్నారో అసలు రథాలు. సో ఇక్కడ బ్యాచ్ టైప్స్ చేస్తారండి రథాలు. అంటే ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మార్నింగ్ ఉంటుంది. ఈ రథాలు అయిపోయిన ఎమ్మడే మళ్ళీ సెకండ్ బ్యాచ్ వాళ్ళు చేసుకుంటారంట. తర్వాత థర్డ్ బ్యాచ్, మొత్తం 3 బ్యాచ్లు ఉంటాయన్నమాట రోజు మొత్తంలో. సో ఒక్కడే పంతులు మధ్యలో కూర్చొని మైక్ పట్టుకొని మంత్రాలు చదువుతుంటాడు. సో వీళ్ళందరూ చేశారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు. ఇక్కడ అత్తయ్య అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు అనమాట. సో ఇగో వీళ్ళందరూ మా చుట్టాలే అనమాట. ఇక్కడ కనిపించే వాళ్ళందరూ మా పిన్ని వాళ్ళు, మా చిన్నత్తయ్య, మా అమ్మమ్మ వాళ్ళందరూ అనమాట. అయితే అప్పుడే స్టార్ట్ అయిందనమాట రథం. మేము వెళ్ళేసరికి ఫస్ట్ కథ అయిపోయింది. సో ఇక్కడ చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారనమాట మేము వెళ్ళిన రోజు. శ్రావణ మాసం, అందులోనూ తొలి శనివారం కాబట్టి. సో ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇట్లాంటి టైమ్స్లలో అస్సలు వెళ్ళొద్దు. అందులోనూ సాటర్డే అస్సలు వెళ్ళొద్దండి, ఎందుకంటే మనం చూడలేము అంత క్లారిటీగా దేవుణ్ణి. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు ఆ రోజు. నేను వెళ్ళడమే అది ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం, మన్యంకొండకి. సో ఎలా ఉంటుందో అని చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళినాను. నేనైతే చాలా డిసప్పాయింట్ అయినాను. అసలు చూడనివ్వలేదు దేవుణ్ణి నా కళ్ళతోటి. చాలా అంటే చాలా తోసేసిరనమాట. పబ్లిక్ అంతమంది ఉన్నారండి. సో మిగతా డేస్లలో వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా చూడొచ్చు.
ఇక్కడ ఫస్ట్ కథ అయిపోయింది, హారతి ఇస్తున్నారనమాట మా మామయ్య వాళ్ళు. సో ఇంకా పై దర్శనానికి వెళ్ళాలండి. ఇప్పుడు హారతి తీసుకోండి ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు పాట చెప్పింది కదా ఆమె, మా అమ్మమ్మ అంటే మా అత్తమ్మకి మేనత్త. సో తను చాలా చాలా మంచిగా చెప్తుంది పాటలు. కార్తీక మాసంలో అయితే ఇంకా బాగుంటుంది. నేను ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ రథం అయిపోయిందండి. పెద్ద దీపం, పెద్ద హారతి ఇస్తున్నారనమాట. హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యాలు పెట్టిరు. సిరాపూరి అవన్నీ అక్కడికి వెళ్ళినాకనే చేసుకున్నారనమాట. దానికి సపరేట్గా రూమ్ ఉంటుందంట, అందులో చేస్తారు. సో అయిపోయింది పూజ. ఇప్పుడు అదిగోండి నేను దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి. అయితే ఇవి ఏంటి 2 రథం పీటలు ఉన్నాయి అనుకుంటున్నారా? వీటిని జోడు రథాలు అంటారంట అండి. సేమ్ మనం సత్యనారాయణ రథం ఎట్లా చేస్తామో ఒక్క పీట పెట్టి, ఇక్కడ 2 రథం పీటలు పెట్టి చేస్తారంట. నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైము. సో ఇది వేరే వాళ్ళదండి, చాలా బాగుందని వీడియో తీశాను. సో మేము ఇప్పుడు దర్శనానికి స్టార్ట్ అయినాము. లైన్లో ఇప్పుడే స్టార్ట్ అయినాం అనమాట. ఆ పైనుంచి ఎండకైతే మాకు అస్సలు ఓపిక లేదు నడవడానికి. కానీ ఇంకా వెళ్ళినాము. చూస్తున్నారు కదా, ఇక్కడ రథాలు చేసిన వాళ్ళు నిద్రలు చేస్తారంట అండి, పడుకుంటారంట, నైట్ ఉంటారంట. సో వాళ్ళకైతే ప్లేసెస్ మాత్రం చాలా బాగుంది, నీట్గా అనిపించింది అక్కడ ప్లేసెస్. ఇక్కడ ఇది లోపలికి వచ్చేసరికి కొంచెం పాడుబడ్డ దానిలాగా అనిపించింది, పాతకాలంది కదా ఇంకా అది. సో వీడొచ్చేసి మా అల్లరి పిడుగు అబ్బాయి, మా మరిది వాళ్ళ అబ్బాయి. సో నాతోటే ఉన్నాడు ఆ రోజు మొత్తము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. సో 2 లైన్స్లలో వెళ్తున్నాము. అక్కడ నిద్రలు చేయడానికి కూడా ప్లేసెస్ అయితే చాలా బాగుంది. అక్కడే కాకుండా ఇంకా లోపల కూడా ఉన్నాయన్నమాట ప్లేసెస్. సో ఇక్కడేనండి, ఇక్కడ లోపల కూడా ఉండొచ్చంట విశ్రాంతి గదులు అంట. అంటే ఇట్లా నైట్ రథాలు చేసిన వాళ్ళు నిద్ర చేయడానికి ఉంటారు కదండి చాలామంది, దేవుడి దగ్గరికి వెళ్తే నిద్ర చేసి రావాలి అని. సో అట్లా వాళ్ళకన్నమాట. చూడండి లోపలికి వెళ్ళి చూపిస్తున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంది, నీట్గా ఉంది ప్లేస్ కూడా. సో అక్కడ ఉండొచ్చు అనమాట. సో ఇదేంటో అండి పాతగా ఉన్నాయి, అన్ని పాతవన్నీ వేసారు అక్కడ. ఇట్లా రూమ్ లాగా ఉంది చిన్నగా, లోపల టేబుల్స్ అవన్నీ వేసారనమాట లోపల. సో ఇది వచ్చేసి కొండ, మొత్తం రాయేనండి, ఎక్కడ చూసినా రాయే, అటు చూసినా ఇటు చూసినా మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు బండలే కనిపిస్తాయి అన్నమాట. అందుకే మన్యంకొండ అంటారేమో. సో అక్కడైతే మంకీస్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మా చిన్న మంకీ అండి, వాడికైతే అస్సలు కాలట్లేదు, ఎంత అల్లరి అంటే అంత అల్లరి చేస్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట ఇది. మనం కొబ్బరికాయ ఇట్లా తీసుకపోతే బయటనే కొట్టి పంపిస్తారండి. సో ఇది వచ్చేసి వీరభద్రస్వామి గుడి. ఇక్కడ మా అల్లరి పిడుగు అలసిపోయిండు, కాసేపు రెస్ట్ తీసుకుంటుండ అనమాట. సో ఇక్కడ లోపల కనిపిస్తున్నాడు కదా వీరభద్రస్వామి అనమాట. సో గేట్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి, అక్కడ లైట్గా కనిపిస్తున్నాడు చూడండి. సో ఇది వచ్చేసి వీరభద్రస్వామి గుడి. ఇక్కడ నుంచి ఇంకా చాలా లోపలికి వెళ్ళాలండి. అసలు ఇక్కడ పైన కనిపిస్తుంది కదండి విగ్రహాలు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఎంత చక్కగా ఉన్నారో. సో అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలండి. సో ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి, కోతులు, కొండముచ్చులు చాలా అంటే చాలా చాలా ఉన్నాయి. ఎవరి చేతిలో ఏ కవర్ ఉన్నా, ఏ కవర్ కనిపించినా కానీ అవి తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. సో అక్కడ నుంచి ఇక్కడ
దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా ఉన్నారో అసలు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలు చాలా చక్కగా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇంకా చాలా లోపలికి వెళ్ళాలండి. స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి. అలా వెళ్తూనే ఉండాలి. చాలా చాలా టైం పడుతుంది. మ్యాక్సిమం మాకైతే ఒక 3 అవర్స్ పట్టిందేమోనండి మాకు దర్శనం అయ్యేసరికి. 3-4 అవర్స్ పట్టింది ఆ లైన్లో. సో ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలండి. నేను ఆ గర్భగుడి ఏదైతే అది కనిపిస్తుందో అది వచ్చేసినాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఫస్ట్ టైం అండి నేను వెళ్ళడం అక్కడికి. కాకపోతే అక్కడికి వెళ్ళి లోపల చూసేసరికి అమ్మ ఇంకా దూరంగా ఉందా, ఇంకా చాలా దూరమా అని అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే ఆ పబ్లిక్ని బట్టి. మా చిన్నోడైతే పాపం అలసిపోయిండండి, కూర్చున్నాడు. ఇంకా ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారండి. సో ఇక్కడ వచ్చి కృష్ణుడు. సో చూస్తున్నారు కదా, ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళాలి. సో కొంచెం ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మాత్రం ఎండ లేదు, ఎందుకంటే కొంచెం లోపలికి వచ్చినాం కాబట్టి. సో బయట అయితే చాలా అంటే చాలా ఎండ కొట్టింది. ఆ ఎండకు అట్లే నిల్చున్నాం అనమాట. దేవుడి కన్నా ఎక్కువనా అండి ఎండ. సో వెళ్తూనే ఉన్నాం ఇంకా లోపలికి. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ గిట్లంగా ఉన్నాయన్నమాట. సైడ్ నుంచి కొంచెం చల్లగా అనిపించింది లోపల. సో లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి లెఫ్ట్లో మనకి హనుమాన్ కనిపిస్తున్నాడు. సో ఆంజనేయుల స్వామి అండి. ఇక్కడ రైట్లో వచ్చేసి మొక్కుబళ్ళు ఉన్నోళ్ళు ముడుపులు కడతారు కదండి. సో అన్నీ ముడుపులే ఉన్నాయన్నమాట రైట్ సైడ్, ఇక్కడ నుంచి అక్కడ వరకు. అక్కడ నాగపడిగ చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత పెద్దగా ఉందో కదా, చాలా మంచిగా అనిపించింది నాకు అది. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమేనండి లైన్లో అంతా, మా పిన్ని వాళ్ళు మా వెనకాల. సో ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. కాకపోతే కొంచెం చల్లగా ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఉయ్యాల, ఇది ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తూనే ఉన్నాము. సో అసలు ఎంతసేపు నిల్చున్నా లైన్ కదలట్లేదు అనుకుంటున్నాము. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత మనల్ని చూడనియని కూడా చూడనిస్తలేరండి, తోసేస్తున్నారు. వెళ్ళిపోండి ఇంకా చాలు చూసిందా అన్నట్టు. ఎందుకంటే అంతమంది పబ్లిక్ ఉన్నారండి లోపల. అసలు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంత చిన్నగా ఉంది కదా, చిన్న ద్వారంలోకి వెళ్ళే లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఒక్కొక్కరు మాత్రమే పడతారు. సో అందులో నుంచి లోపలికి వెళ్తే మొత్తం చీకటే అండి. అక్కడ మొత్తం రాయే, పైన ఎటు చూసినా మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. సో ఆ రాళ్ళ కింది నుంచి వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఎలా వెళ్తున్నారో. సో మన తలకే తగులుతుంది అన్నమాట, రాయి అంత కిందికి ఉంటాయి. సో అక్కడి నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకి దేవుడు కనిపిస్తాడు. సో ఫోను అక్కడ అలౌ చేయలేదండి దేవుణ్ణి వీడియో తీయడానికి. లైట్గా కనిపిస్తాడు చూడండి. అక్కడ సెక్యూరిటీ వచ్చేసి ఫోన్ లాగేసుకుంటా వీడియో తీస్తే అన్నారు. సో మేము కొంచెం తీసి వదిలేసాను. సో కొంచెం లైట్గా కనిపిస్తాడు దేవుడు చూడండి. మొత్తం చీకటే అండి. అక్కడ అసలు లైటింగే ఉండదు, ఓన్లీ దీపం వెలుతురుకే స్వామివారు కనిపిస్తారనమాట మనకి. ఆ దీపం వెలుతురుకైనా ఎంత నిండుగా ఎంత కలగా కనిపిస్తాడో అసలు స్వామివారు అయితే చాలా చాలా చక్కగా ఉంటాడు. చూస్తున్న కొద్దీ చూడాలనిపించే అంత చక్కగా ఉంటాడు. కానీ మనకి అంత టైం ఉండదు అక్కడ చూడడానికి. ఇట్లా చూసి ఇట్లా వెళ్ళిపోయేదే. చూడండి కొంచెమే కనిపిస్తాడు, అంటే తీయనీయలేదు వీడియో మమ్మల్ని. సో చూస్తున్నారు కదా, ఓన్లీ దీపాల వెలుతురికే ఎంత బాగా అనిపించిండో అసలు. సో ఇంకా అక్కడ నుంచి వెళ్ళడానికి అంత టైం పట్టింది, కానీ రావడానికి అయితే చిటికెలో బయటికి వచ్చేసినాము. సో ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత పైనకి స్టెప్స్ ఉంటాయి, అక్కడ శివాలయం ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు, పైనుంచి అయితే కొండపైనుంచి అంత సూపర్గా ఉంది. మొత్తము అటు ఇటు మొత్తం చాలా గ్రీనరీ సూపర్గా ఉంది.
సో ఇంకా అక్కడ నుంచి మేము కిందికి వచ్చేసాము. కింద అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా కొండ ఎంత బాగుందో. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఉందండి గుడి. అక్కడ నుంచి ఇప్పుడు కిందికి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. అమ్మవారిని అయితే వీడియో తీశాను, చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో అమ్మవారు. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చాము, లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటి అంటే విశేషం, మనము ఏదన్నా కోరిక కోరుకొని 1 రూపీ కాయిన్, ఏ కాయిన్ అయినా నిలబెడితే నిల్చుంటుందంట అండి మన కోరిక నెరవేరేది అయితే. సో మేమందరం ట్రై చేసాము. సో ఫస్ట్ మా అమ్మమ్మ ట్రై చేస్తుంది చూడండి. తను 2-3 టైమ్స్ ట్రై చేసింది, కాకపోతే నిలబడలేదు. చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం కింద పడిపోతే ఇంక పక్కకు జరిగేసింది. సో తర్వాత మా చిన్నత్తయ్య నిల్చోబెడుతుంది. మా చిన్నత్తయ్య అంటే మా అత్తయ్య వాళ్ళ చిన్న చెల్లెలు అనమాట. సో తను నిల్చోబెడుతుంది. తన కాయిన్ కూడా నిలబడలేదు. 2 టైమ్స్ ట్రై చేసింది తను కూడా. సో తన కాయిన్ కూడా నిలబడలే, పక్కకు జరిగింది. ఈమె వచ్చేసి మా పిన్ని అండి, అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముని భార్య. సో తను కూడా ట్రై చేసింది, కాకపోతే నిలబడలేదు కాయిన్ అయితే. ఇంకా తను కూడా డ్రాప్ అయిపోయింది. సో ఈమె వచ్చేసి మా చిన్న పిన్ని అండి, అంటే మా అత్తయ్య వాళ్ళ చిన్న తమ్ముడి భార్య. తర్వాత నేనండి మొక్కుకుంటున్నాను, మొక్కుకొని నిల్చోబెట్టు అంటే. సో నా కాయిన్ నిలబడ్డది చూడండి. చూస్తున్నారు కదా, నా కాయిన్ నిలబడింది. సో తర్వాత మా అత్తయ్య ట్రై చేసింది. మా అత్తయ్య అయితే చాలా తొందరగా నిలబడింది. ఈమె వచ్చేసి మా మరదలండి, తన కాయిన్ కూడా నిలబడుతుంది. చూడండి ఎంత గట్టిగా మొక్కుకుంటుందో మా మరదలు. సో తన కాయిన్ కూడా నిలబడుతుంది. సో తర్వాత మేము ఇంకా అర్చన టికెట్ తీసుకున్నానండి, నేను అర్చన చేయించుకోవాలి. సో తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. చూస్తున్నారుగా, తను కూడా 2 టైమ్స్ ట్రై చేసింది. 3rd టైం నిలబడుతుంది అనమాట. తన చేతులు వణుకుతున్నాయి ఇట్లా నిలబెడుతుంటే. ఇది వచ్చేసి గజస్తంభం. సో అక్కడ నుంచి మేము ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అనమాట, అర్చన చేయించుకోవడానికి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు అమ్మవారు కనిపిస్తుంది చూడండి. జూమ్ చేసి చూపిస్తాను నేను మీకు, ఎంత చక్కగా ఉందో అసలు అమ్మవారు అయితే. చూస్తున్నారు కదా. సో అర్చన చేయించుకొని ఇంకా బయటికి వచ్చేసామండి. ఇది అమ్మవారి టెంపుల్ బయట నుంచి. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనేనండి మణికొండకు వచ్చినాము, వ్యూ చూడండి అని చెప్తున్నాను. సో వ్యూ అయితే చాలా బాగుందండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్.